పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాపై ఏఎం రత్నం ఫిబ్రవరి 4న తన పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ని అలరించడం పక్కా అని, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ హైప్ పెంచారు. అసలే పవన్ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వారి అభిమానులకు ఏఎం రత్నం మాటలు మంచి ఎనర్జీనిచ్చాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందా, ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆశగా చూస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్, నగ్రీస్ ఫక్రీ, నోరా ఫతేహి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 200 కోట్లతో హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి గురుడా ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 90% పైగా షూటింగ్ పూర్తి కాగా మిగిలిన పార్ట్ని ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. పవన్ చివరిగా 2023లో బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరించారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లుతో సిల్వర్ స్క్రీన్ పైన అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది పవన్ కళ్యాణ్ మొదటి సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏఎం రత్నం భారతదేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఒకళ్ళు. కేవలం నిర్మాతగానే కాకుండా రచయితగా, డైరెక్టర్గా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేశారు. ఏఎం రత్నం 1953 ఫిబ్రవరి 4న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ సినీ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మేకప్ మ్యాన్గా తన సినీ కెరీర్ని ప్రారంభించి కర్తవ్యం సినిమాతో నిర్మాతగా మారారు. కుటుంబ విలువలు, ఐక్యత గురించి చెప్పే పెద్దరికం, సంకల్పం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. ఏఆర్ రెహమాన్, శంకర్ వంటి భారతీయ సినిమా దిగ్గజాలతో పలు చిత్రాలలో చేతులు కలిపారు. స్నేహం కోసం చిత్రానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేశారు. ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన ఏఎం రత్నం 3 ఫిలింఫేర్ అవార్డులు, 2 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు మరెన్నో ప్రశంసలను గెలుచుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తుందని ఏఎం రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా హరిహర వీరమల్లు నిలుస్తుందని తెలిపారు. దీంతో ఈ సినిమా పైన అంచనాలు రెట్టింపయ్యాయి.